కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితం అనేది కేవలము సిరి సంపదల మీద ఆధారపడి లేదు. నీ జీవితము కేవలము ఇదిగో డబ్బు మీద ఆధారపడి లేదు, ధనం మీద సిరి సంపదల మీదనే కాదు. మనము అవి లేకపోయినా జీవించగలుగుతాం. సిరి సంపద లేకపోయినా, వజ్ర వైడూర్యాలు లేకపోయినా, బంగ్లా లేకపోయినా, కారు లేకపోయినా మనం జీవించగలుగుతాం. మరి ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఇవన్నీ ఉండటం తప్ప అంటే తప్పు కాదు, ఉండటం తప్పు కాదు, కానీ ఇవన్నీ నిన్ను దేవునికి దూరం చేయకూడదు. ఇవన్నీ కూడా దేవునికి దూరం చేయకూడదు. ఒకరోజు నాకు పంతులుగా మనందరూ చాలా మంది ఇల్లు కావాలని ప్రార్థన పెట్టుకుంటున్నారు కదా, అట్లనే ఆమె కూడా ఏం చేసిందట, గేదెలు కావాలి, గేదెలు నాకు శాంక్షన్ అయ్యేటట్టు ప్రార్థన చేయండి స్వామి అని అడిగితే స్వామిలో ప్రార్థన చేసిందట, గేదెలు శాంక్షన్ అయ్యాయట. ఇంకా అప్పటి నుంచి గుడి లేదట ఆమెకి. ఏందమ్మా గుడికి రావట్లేదంటే, స్వామి గడ్డి కొయ్యాలి, పేడకాలు తీయాలి, పాలు పెండాలి, బర్రెలు కడగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ధనం వచ్చినప్పుడు, సిరి వచ్చినప్పుడు, సంపద వచ్చినప్పుడు దేవుడు మనకు దూరం కాకూడదు. నీకెన్ని పనులు ఉండు కాక ఏం చేయాలి, దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు, దేవుని మనం మరిచిపోకూడదు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న మనందరము కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని, ఒకవేళ నీ జీవిత కాలంలో ఏ రోజైనా ప్రార్థన వదిలిపెట్టి నీ సొంత పనుల మీద, ధన సంపాదన కోసమో, లేకపోతే సిరి సంపదల కోసమో, లేకపోతే అధికారం కోసమో, లేకపోతే పొజిషన్ కోసమో, లేకపోతే డబ్బుల కోసమో నువ్వు అవినీతికి పాల్పడిన, అక్రమ మార్గాలు నువ్వు వెళ్ళిన సందర్భాలు జ్ఞాపకం చేసుకొని, అవును ప్రభువా, ఆదివారం పూజ జరుగుతుంటే నేను సేవలో ఉన్నాను, ఆదివారం ప్రార్థన జరుగుతుంటే మందు కొట్టుకుంటూ ఉన్నాను, ఆదివారం ప్రార్థన జరుగుతుంటే ఇంటికడ బార్ షాప్లో కూర్చున్నాను, ఆదివారం ప్రార్థన జరుగుతుంటే ఇంట్లో భోజనం చేసుకుంటూ కూర్చుంటున్నా, ఆదివారము ప్రార్థన జరుగుతూ ఉంటే నేను ఎక్కడో స్నేహితులతో కలిసి జీవిస్తున్నా, నేను ఎక్కడో వ్యభిచారం చేస్తూ జీవిస్తూ ఉన్నా. అయ్యా ఈరోజు వాక్యం విన్న నేను, అయ్యా మరి ఈరోజు నేను విన్న వాక్యాన్ని బట్టి నా జీవితము నీతోనే ముడిపడి ఉండాలి, నా జీవితం నీతోనే ఉండాలి. నువ్వు ఉంటే నేను ఏదైనా చేయగలుగుతాను ప్రభువా. అయ్యా నువ్వు ఉంటే నేను ఈ లోకాన్ని జయిస్తాను ప్రభువా. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మనే కోల్పోతే వానికి ప్రయోజనం ఏమిటని అడుగుతున్నావు ప్రభువా. అవును ప్రభువా, ఈ లోకంలో నేను సంపదలు గడించిన, ఈ లోకంలో సంపదలను, ధనాన్ని సంపాదించిన, అవి నాకు జీవితాన్ని ఇవ్వవు, అవి నాకు రక్షణ ఇవ్వవు. రక్షణ ఇచ్చేవాడు నీవే, స్వస్థపరచువాడు నీవే, ధనికుని చేయవాడు నీవే, ఐశ్వర్యవంతులు చేయవాడు నీవే. కనుక ప్రభువా నీ సన్నిధికి నేను వచ్చే విధంగా నన్ను దీవించండి, నీ సన్నిధిలో గడిపే విధంగా నన్ను దీవించండి, నీ వాక్యాన్ని ధ్యానించే విధంగా నన్ను దీవించండి దేవా అని మనందరము కూడా ఈనాటి ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఈ విన్న వాక్యం ప్రకారం జీవించుదాం, దేవునికి సమయాన్ని ఇద్దాం, దేవునితో గడుపుదాం.